హాయ్, ఐఎమ్ డాక్టర్ రమ్య, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, అను హాస్పిటల్స్, విజయవాడ. ఈరోజు ప్రెగ్నెంట్ పేషెంట్స్కి కామన్గా వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకుందాము. మెయిన్గా పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాదు మనం షోల్డర్స్ అనేవి కూడా స్ట్రైట్గా పెట్టుకొని, అదేవిధంగా బ్యాక్ కూడా చాలా రిలాక్స్డ్గా పెట్టుకొని కూర్చోవాలి. బ్యాక్ ఏదైనా వాలి ఉంటే గనక బ్యాక్ స్ట్రైట్గా కూర్చొని వెనకాల పిల్లో లాంటిది సపోర్ట్ చేసుకుంటే మంచిది. మనం కింద పడిన వస్తువుని ఏదైనా తీసుకోవాలి అన్నప్పుడు అలా స్ట్రైట్గా వంగుని తీసుకోకుండా కొంచెం మోకాళ్ళ దగ్గర కొంచెం బెండ్ చేసి కింద పడిన వస్తువుని తీసుకుంటే మంచిది. అదేవిధంగా ప్రెగ్నెంట్ పేషెంట్స్ పడుకునేటువంటి పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వైపుకు తిరిగి పడుకోమని చెప్తూ ఉంటాము. ఎస్పెషల్లీ 6 months దాటిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్తూ ఉంటాము. పడుకునేటప్పుడు 2 కాళ్ళ మధ్యలో పిల్లో సపోర్ట్ చేసుకుని పడుకుంటే మంచిది. ప్రెగ్నెంట్ పేషెంట్స్ హై హీల్స్ అనేవి వాడకూడదు. సాఫ్ట్ సోల్ ఉండేటువంటి చెప్పులు వాడుకుంటే మంచిది. అదేవిధంగా ఎక్సెస్ వెయిట్ అనేది కూడా మంచిది కాదు. ఎక్సెస్ వెయిట్ పెరిగే కొద్దికి బ్యాక్ మీద ప్రెషర్ పడి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా హైడ్రేటెడ్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినప్పుడు మ్యాక్సిమం బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఒకవేళ వచ్చినప్పటికీ ఫిజియోథెరపీలో కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, కొన్ని వారి కండిషన్స్ని బట్టి వారికి చూసి వారికి గైడ్ చేయడం జరుగుతుంది.